బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. అయితే రీసెంట్గా కూడా రష్యా డ్రోన్లతో మిసైల్స్తో ఉక్రెయిన్ పైన భీకర దాడి చేస్తుంది. ఇప్పటికీ ఈ దాడుల్లో కొంతమంది చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. అండ్ చాలామందికి కూడా గాయాలైనట్లు కూడా ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాల్లో కూడా వస్తున్నాయి. అయితే జూన్ 1 మే 31 రోజున కూడా ఉక్రెయిన్ రష్యా మీద మెరుపు దాడి చేసింది. ఒక సీక్రెట్ మిషన్ స్పైడర్ వెబ్ పేరు మీద రష్యా పైన దాడి చేసిన నేపథ్యంలో రష్యాకు చాలా అతి భారీ నష్టం కలిగింది, అతి భారీ ఆస్తి నష్టం కలిగింది. ఒక 40కి పైన యుద్ధ విమానాలు కూడా ఆ దాడిలో ధ్వంసమయ్యాయి. అయితే అప్పుడు పుతిన్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. మేము చేయబోయే ప్రతీకార దాడి చాలా ప్రమాదకరంగా ఉండబోతుంది. మేము కొట్టే దెబ్బకు ఉక్రెయిన్ అంతా కూడా అల్లాడిపోతుంది అంటూ కూడా పుతిన్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. సో అదే పుతిన్ చెప్పినట్లుగానే రష్యా ఉక్రెయిన్ పైన భీకర దాడులు చేస్తుంది. అయితే తాజాగా ఉక్రెయిన్ రాజధాని అయిన కీవ్ని కూడా టార్గెట్ చేస్తూ కూడా రష్యా మెరుపు దాడులు చేసింది. మంగళవారం రోజు కూడా ఉక్రెయిన్ పైన డ్రోన్స్తో మిసైల్స్తో కూడా మెరుపు దాడులు చేసింది రష్యా. అయితే రష్యా మంగళవారం తెల్లవారుజామున ఉక్రెయిన్ రాజధాని కీవ్తో పాటు మరో ప్రధాన రేవు పట్టణమైన ఒడేసాపై కూడా దాడికి పాల్పడింది. ఈ దాడిలో 3 మరణించారు, 13 మంది గాయపడ్డారు. అయితే గడిచిన 3 ఏళ్ల యుద్ధంలో రష్యా జరిపిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా వెల్లడించారు. రష్యా దళాలు ఈ దాడిలో 315 డ్రోన్లు, 7 మిసైల్స్ని కూడా ప్రయోగించాయని కూడా ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ దాడిలో అధిక భాగం ఇరాన్కు చెందిన షహీద్ డ్రోన్లను వినియోగించారు. శాంతి స్థాపన కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నాల కన్నా రష్యా మిసైల్స్ అదేవిధంగా షాహిద్ డ్రోన్లు బలంగా ఉన్నాయని జెలెన్స్కీ అన్నారు. అయితే రష్యన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ లక్ష్యాలను కాకుండా సామాన్య పౌరులపైన దాడికి పాల్పడుతున్నారంటూ కూడా జెలెన్స్కీ చెప్పడం జరిగింది. అయితే ఎక్కువగా మొన్నటి వరకు కూడా వాళ్ళ టార్గెట్స్ అనేవి చాలా ప్రాపర్గా హిట్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఏకంగా ఎవరైతే అమాయక ప్రజలు ఉంటారో, స్థానికులు ఉంటారో వాళ్ళపైన దాడికి దిగుతుంది రష్యా అని చెప్తూ కూడా జెలెన్స్కీ ఈ నేపథ్యంలో మాట్లాడడం జరిగింది. అయితే మొత్తం మీద చూసుకుంటే రష్యా ఇంకా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం తారాస్థాయికి చేరింది. బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. నిన్న ఏకంగా హాస్పిటల్స్ని టార్గెట్ చేస్తూ కూడా రష్యా దాడికి దిగింది. దీంతో ఆ హాస్పిటల్స్కి సంబంధించిన కొన్ని భవనాలు కూడా పెద్ద భవనాలు కూడా నేల రాలాయి. సో చాలా వరకు కూడా కీవ్లోని కూడా ప్రధాన నగరమైన కీవ్లోని కూడా చాలా భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. రష్యాకి చెందిన మిసైల్స్తో పాటు రష్యా ఇరాన్కి సంబంధించిన కొన్ని డ్రోన్స్ని కూడా వాడుతుంది. దీంతో పూర్తిగా ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరవుతుంది. ఎటువైపు నుంచి ఏ డ్రోన్ వచ్చి స్ట్రైక్ చేస్తుందా, ఏ మిసైల్ వచ్చి ఢీకొంటుందా అనే భయంతో కూడా ఉక్రెయిన్లోని ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. సో మొత్తం మీద గత 3 ఏళ్లలో కూడా ఈ యుద్ధం జరుగుతుంది. కానీ ఎప్పుడు లేని విధంగా అతిపెద్ద డ్రోన్ అటాక్ అదేవిధంగా మిసైల్ అటాక్ చేస్తుంది రష్యా. దానికి కారణం రీసెంట్గా ఉక్రెయిన్ జరిపిన అతిపెద్ద దాడి. ఉక్రెయిన్ చేసిన దాడుల్లో రష్యాకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా హెచ్చరించారు. మేము చేయబోయే ప్రతీకార దాడి చాలా భయంకరంగా ఉండబోతుంది. ఏకంగా ఉక్రెయిన్ను ప్రపంచ పటం మీద లేకుండా చేయబోతున్నామంటూ కూడా పుతిన్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో తాను చెప్పినట్లుగానే ఇప్పుడు ప్రజెంట్ రష్యా చేస్తున్న దాడుల్లో ఉక్రెయిన్ అయితే ఉక్కిరిబిక్కిరవుతుంది. హాస్పిటల్స్ని అదేవిధంగా ప్రధాన నగరాలైన ఉక్రెయిన్కి సంబంధించిన ప్రధాన నగరాలను టార్గెట్ చేస్తుంది, హాస్పిటల్స్ను టార్గెట్ చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో జెలెన్స్కీ కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఎక్కువగా ఏవైతే శాంతి చర్చలు జరుగుతున్నాయో వాటికన్నా రష్యాకి సంబంధించిన మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, అవే ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయంటూ కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా చెప్పడం జరిగింది. అయితే అక్కడ రష్యా దాడి చేసిన తర్వాత అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ కనిపించిందో ఒకసారి చూద్దాం.
ఎస్, విజువల్స్ చూస్తుంటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏ రకమైన దాడులు రష్యా ఉక్రెయిన్ పైన చేస్తుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇదే రీతిలో గత 3 రోజుల నుంచి కూడా రష్యా డ్రోన్స్తో మిసైల్స్తో విరుచుకుపడుతుంది. ప్రధాన నగరం ఉక్రెయిన్కి ప్రధాన నగరమైన రాజధాని అయిన కీవ్ పైన కూడా అతిపెద్ద దాడి చేసింది రష్యా. సో ఇప్పుడు ప్రజెంట్ అక్కడ హాస్పిటల్స్ పైన కూడా దాడి జరిగింది. దీంతో ఏదైతే డ్రోన్ అటాక్ జరిగిందో, సో ఫస్ట్ గత 3 ఏళ్లుగా ఈ యుద్ధం జరుగుతోంది. అయితే ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద దాడి ఉక్రెయిన్ ఒక సీక్రెట్ మిషన్తో, ఏవైతే స్పైడర్ వెబ్ అనే మిషన్తో కూడా రష్యా పైన దాడికి దిగింది. కొన్ని వందల డ్రోన్లతో దాడికి దిగింది. దీంట్లో కొన్ని అతి ముఖ్యమైన యుద్ధ విమానాలు, బాంబర్ ప్లేన్స్, వాటిపైన ఉక్రెయిన్ దాడికి దిగింది. అయితే ఈ దాడిలో రష్యాకి కొన్ని వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. సో దీంతో ఆ కోపంతో రగిలిపోయిన పుతిన్ కూడా చాలా సీరియస్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. మేము చేయబోయే దాడి ఖచ్చితంగా ఉక్రెయిన్ తట్టుకోలేదు, ఇంకా మేము వెనక్కి తగ్గము, ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అయితే ఇంకొకసారి ఉక్రెయిన్ మా పైన దాడి చేయాలంటే కూడా భయపడేలాగా మా ప్రతీకార చర్య ఉంటుందంటూ కూడా, మా ప్రతీకార దాడి ఉంటుందంటూ కూడా పుతిన్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. అయితే పుతిన్ వార్నింగ్ ఇచ్చినట్టుగానే రష్యా గత 3 రోజులుగా కూడా ఉక్రెయిన్ పైన మిసైల్స్తో, డ్రోన్స్తో కూడా దాడి చేస్తుంది. అండ్ ఆల్సో ఈ డ్రోన్స్ అయితే ఇరాన్ డ్రోన్స్ అని కూడా చెప్తున్నారు, షహీద్ డ్రోన్స్ అని కూడా చెప్తున్నారు. అయితే ఈ డ్రోన్స్ ఏకంగా హాస్పిటల్స్ని కూడా వచ్చి స్ట్రైక్ చేస్తున్నాయి. హాస్పిటల్స్ పైన కూడా రష్యా దాడికి దిగుతుందంటూ కూడా జెలెన్స్కీ చెప్తున్నారు. అండ్ ఆల్సో ఇన్ని రోజులు రష్యా చేస్తున్న దాడుల్లో, ఇప్పుడు చేస్తున్న దాడుల్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. కొంచెం కూడా కనికరం లేకుండా ఏకంగా ఎక్కడైతే అమాయక ప్రజలుంటారో వాళ్ళపైన దాడి చేస్తుంది రష్యా. రష్యా ఉగ్రవాద చర్యకు దిగుతుందంటూ కూడా జెలెన్స్కీ చాలా సీరియస్గా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే ఇరు దేశాల మధ్య కూడా శాంతి చర్చలకు సంబంధించి కూడా రీసెంట్గా కూడా ఏదైతే ఉక్రెయిన్ దాడి చేయక ముందు కూడా ఆ రోజు టర్కీలో రష్యా ఇంకా ఉక్రెయిన్కి మధ్య శాంతి చర్చలు జరగాల్సిన నేపథ్యంలో ఉక్రెయిన్ దాడి చేసిన తర్వాత టర్కీలోని ఇస్తాంబుల్లో జరగాల్సిన శాంతి చర్చలు కూడా విఫలం కావడంతో, ఆ శాంతి చర్చల్లో ఎలాంటి రిజల్ట్ రాకపోవడంతో కూడా ఈ యుద్ధం అనేది మరింత తారస్థాయికి చేరింది. 2 దేశాల మధ్య కూడా భీకర దాడులు జరుగుతున్నాయి. అయితే ఉక్రెయిన్ కూడా ఆ డ్రోన్ అటాక్ తర్వాత ఏదైతే కొన్ని ప్రధాన నగరాలైన రష్యాలోని కొన్ని ప్రధాన నగరాలపైన కూడా దాడి చేసింది. అండ్ ఆల్సో ఏదైతే మాస్కో దగ్గర ఉన్న ఒక వంతెన, వెపన్స్ని సప్లై చేసే ఒక వంతెనని కూడా ఉక్రెయిన్ దాడి చేసి ఆ వంతెనని కూడా ధ్వంసం చేసింది. సో దీంతో మరింత అగ్గిరాజేసింది. ఇక ఉక్రెయిన్ మేము వెనక్కి తగ్గము అంటూ కూడా మిసైల్స్ ఇంకా డ్రోన్స్తో కూడా ఉక్రెయిన్ పైన మెరుపు దాడులు చేస్తుంది. సో దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక కూడా ఉక్రెయిన్ రిటాలియేట్ చేయలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వదిలిన ప్రతి డ్రోన్, ప్రతి మిసైల్ కూడా ఉక్రెయిన్లో ఉన్న ఏవైతే హాస్పిటల్స్, అదేవిధంగా కొన్ని ప్రధాన స్థావరాలు, అదేవిధంగా కొన్ని ఎత్తైన భవనాలను కూడా ఢీకొని అక్కడ అవి పూర్తిగా ధ్వంసమైపోతున్నాయి. చాలా వరకు కూడా అక్కడ పేలుళ్లు సంభవిస్తున్నాయి. దట్టమైన పొగ కూడా అలుముకుంది. చాలా దయనీయమైన పరిస్థితులు ప్రజెంట్ ఉక్రెయిన్లో కనిపిస్తున్నాయి. బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా మనం చూస్తున్నాము. ఆ మిసైల్స్ ఇంకా డ్రోన్స్ స్ట్రైక్ అయిన తర్వాత ఎలాంటి పేలుళ్లు సంభవిస్తున్నాయి, అక్కడ దట్టమైన పొగ కూడా అలుముకుంది. ఆ తర్వాత అక్కడ పూర్తిగా ధ్వంసమైన తర్వాత ఎలాంటి దృశ్యాలు అక్కడ ఉన్నాయో కూడా మనకు చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా మనం చూడొచ్చు. సో గత 3 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధంలో ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద దాడులకు దిగుతున్నాయి ఇరు దేశాలు. అటు ఉక్రెయిన్ కూడా రీసెంట్గా అతిపెద్ద దాడికి దిగితే, రష్యా కూడా ఎన్నడూ లేని విధంగా హాస్పిటల్స్ని కూడా టార్గెట్ చేస్తూ రష్యా కూడా ఈ దాడికి పాల్పడుతుంది. దీంతో ఉక్రెయిన్ ఇంకా రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం తారాస్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు.